సతీ, హౌ ఆర్ యూ? సూపర్ సతీ, లాంగ్ టైం. నేను అక్కడికి వస్తున్నాను. మీరు దయచేసి చెప్పకండి, సర్ప్రైజ్ రియాక్షన్ తీసుకుందాం. అయినా చెప్తామని తెలుసు. బై. నారా వాళ్ళతో చాలా కష్టం, సీక్రెట్స్ మెయింటైన్ చేయలేము. చుట్టుపక్కల ఎవడు కూడా చేయడు. పక్కనే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళి నారా రోహిత్ గారు ఎక్కడున్నారు అడుగుదామా? వద్దులే, పొరపాటున గుర్తుపట్టుకుంటే ఎవరైనా కాల్ చేశారనుకో, ఎందుకు వచ్చింది గోల. లెట్స్ జస్ట్ గో డైరెక్ట్లీ టు నారా రోహిత్. హాయ్ బాబాయ్, నేను ఇక్కడున్న మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నారని అక్కడికి వెళ్ళాను. వాడు గన్ను చూపిస్తే పారిపోయి ఇట్టొచ్చాను. హాయ్, ఎవరి యువకుడు, గ్లామర్ బాయ్. వావ్, వైట్ బాయ్. నుకేష్ కొంచెం డార్క్ చే క్యారెక్టర్ లాగా డామినేట్ చేస్తున్నాడు. లేకపోతే నన్ను ఆ కలర్ తీసుకురా, అది కొంచెం కష్టం కదా. మళ్ళా ఆయన తయారు చేస్తాం. సీఎం గారిని కలవాలి. నమస్కారం, సీఎం గారిని కలవాలి అర్జెంటుగా. మేము ధర్నా చేస్తాం. ఇక్కడ చూడండి, ఈయన బాగా ఇబ్బంది పెడుతున్నారు నారా రోహిత్ గారు. నన్ను నారా రోహిత్ గారు కిడ్నాప్ చేస్తున్నారు. నాకు న్యాయం జరగాలి, న్యాయం జరగట్లేదు నాకు. సీఎం గారికి చెప్తారు కదా. థ్యాంక్ యూ. నమస్తే అన్న. రేపు పొట్లక్కర. ఐ వెయిటింగ్ ఫర్ తమ్ముడు. ఏయ్, నువ్వు ఎవరయ్యా? నువ్వు ఎవరు? నువ్వు చెప్పు. ఐఎమ్ నాగిరెడ్డి. అనగారు వాలేకుమ్ సలాం. ఇది కావచ్చు రండి. థ్యాంక్ యూ. పర్లేదు రండి. 1,000 వెళ్ళిందా? అదే, అది వేరే, అది బీవాడి అన్న. అది కొత్తగా కాదు అసలు. అది కూడా చూసా అన్న, అది కూడా చూసా. చేస్తాం కదా. చీఫ్ గెస్ట్. ఇప్పుడు మన సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరిని పెడతాం? పిలిచే సీఎం గారిని. అక్కడే కదా, అక్కడే చేస్తున్నాము. ఓహో, డిప్యూటీ సీఎం గారు ఆయన బిజీగా ఉన్నారు. మీ బ్రదర్ లోకేష్ గారు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? మీకు లోకేష్ గారు ఇష్టమా, నేను ఇష్టమా? నేనా? వరుసలో నేను అన్నీ అవుతాను కదా. అన్నా బావా? నేనా? బాగా అవుతాను అనుకుంటా. సో తమ్ముడు, నీకు యాక్టింగ్ స్పార్క్ ఎక్కడ స్టార్ట్ అయింది నీకు? వాట్ ఏజ్? థింక్ వన్ ఐ వాజ్ 6th or 7th అన్న. స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. అదే అప్పుడు అబ్దుల్ కలాం వచ్చారు. అంటే అబ్దుల్ కలాం గారు వస్తే అబ్దుల్ కలాం గారిని యాక్టర్ అంటున్నారు. చూడండి, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూడలే, ఆయన వస్తే మన స్కూల్కి వచ్చారు. మా స్కూల్కి వచ్చి
నార్మల్ నేను అప్పుడు కల్చరల్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. సో హీ అప్రిషియేట్ మీ ఆన్ ద స్టేజ్ అనమాట. సో ఆ రోజు నేను హీరో అంటే ఇక మొత్తం స్కూల్ మొత్తం అందరు ఎవ్రీబడి స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ. అంటే ఆయన వచ్చినప్పుడు ఎందుకో చిన్న కాన్సెప్ట్ వచ్చింది, మనకు కొంచెం ఫిల్మే కదా, సో చిన్నప్పుడు సినిమాల్లో ఉన్నాం. సో ఏం చేశానంటే ఒక సైడ్ అంతా బాయ్స్ని ఒక సైడ్ అంతా గర్ల్స్ని పెట్టి ఆయనకి పూలే వేయించాను అనమాట. ఆయన దిగినప్పటి నుంచి, ఆయన కార్ దిగినప్పటి నుంచి స్టేజ్ మీద వచ్చేంత వరకు ఐ మేడ్ షూర్ ఆల్ బాయ్స్ ఆల్ గర్ల్స్ పెట్టారు. ఆ థాట్ ఎవరిదని చెప్పి ఆయన ప్రిన్సిపల్ని అడిగారు. అడిగితే ఐ వాజ్ లైక్ ఒక అబ్బాయి ఇచ్చాడండి, 8th క్లాస్ స్టూడెంట్ ఇచ్చాడు అనగానే. సో ఈ ఇన్వైటెడ్ మీ ఆన్ ద స్టేజ్, ఈ కాల్డ్ మీ ఆన్ ద స్టేజ్. సేమ్ ఏమి ఇస్తే అప్పుడు వచ్చిందన్న ఒక ఫస్ట్ కిక్. అంటే మనీ ఇవన్నీ కాదు, అంటే 10 మంది నువ్వు నీ వర్క్ బాగుందిరా, నీ సినిమా బాగుందిరా అని ఒక అప్రిషియేషన్ ఇస్తే అది వచ్చే కిక్, హ్యాపీనెస్, ఐ ఫెల్ లైక్ నథింగ్ కెన్ బీట్ దట్. రైట్, మనీ అండ్ ఆల్ సక్సెస్ అన్ని మేబీ ఇట్స్ ఆల్ ఐ డోంట్ నో హౌ ఇట్, బట్ 10 మంది అప్రిషియేట్ నీ వర్క్ చేయటం, అరే నీ సినిమా బాగుంది, నీ సినిమా బాగుంది, నువ్వు నీ థాట్ బాగుండింది అని చెప్పి స్కూల్ రోజు హీరోని అయిపోయాయి. సో స్టేజ్ దిగి ఆ మొత్తం స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో వెళ్తుంటే దీనికోసం ఎంతైనా కష్టపడచ్చు, దీనికోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యారు. టోటల్ స్టోరీలో గొప్పతనం ఎవరిది చెప్పు? ప్రిన్సిపల్. ఇదే మా ప్రిన్సిపల్ అయి ఉన్నాడు అనుకో, చాలా మంచి ప్రిన్సిపల్. రామదేవి మ్యామ్ ఇప్పటికీ నాకు మ్యాథ్స్ టీచర్ అనుకుంటాడు అప్పుడు. అవునా, మీరు బాగుంది సార్ 6th క్లాస్. నేను కూడా బాగుంది కానీ మీ గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు వాడు మాకు. 6th లో నేను వాళ్ళ అన్నయ్య నేను కూడా ఉన్నా 1 year. నేనున్నప్పుడా? ఓ అయితే మన అందరం భవన ఎక్స్ట్రా క్వైట్ నువ్వు అప్పుడు. అయితే మన అందరం సేమ్ స్కూలే. అవును, వావ్, చిన్న ఇయర్స్ డిఫరెన్స్ అంతే. సో నీ బాబాయ్ నీకు స్పార్క్ ఎప్పుడు వచ్చింది? ఇంజనీరింగ్. ఐ నో యువర్ డాడ్ ఫస్ట్ నుంచి అంకుల్ కి బాగా నాటకాలు, యూనో అంకుల్ ఫాదర్ ఊర్లో నాటకాలు. సో నాన్నగారు, ఓ లవ్లీ, సో ఫాదర్ అంకుల్ అందరు కలిసి ఊర్లో నాటకాలు వేసేటోళ్ళు. సూపర్. అండ్ నాన్నగారు సో మీరే చూసేవాళ్ళు అన్న చిన్నప్పుడు ఫాదర్ చేస్తున్నప్పుడు? వాళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడు కాలేజ్ రెబల్స్ అనమాట, గ్యాంగ్. ఓ లవ్లీ. సో అప్పటి నుంచి నాటకాలు అవన్నీ చేస్తూ అండ్ యా బాబాయ్. యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ కాదు, బేసికల్లీ మై ఫాదర్స్ ఇంట్రెస్ట్. హి వాంటెడ్ మీ టు బికమ్ an actor. ఓ సో స్లోలీ అలా బేసికల్లీ సినిమాలు ఇంట్రెస్ట్. సి వాచింగ్ ఫిల్మ్స్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్, కరెక్ట్ కరెక్ట్. బట్ pursue as a career it was like నేను అన్ననుడు బాణం సినిమా అప్పుడు కలిసాను. బిఫోర్ అన్న ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా నేను కలిసాను, మేము ట్రావెల్ అయ్యాం. ఎందుకంటే బట్ ఆఫీస్ లో డాన్స్ ప్రాక్టీస్ అన్నిటికీ అవును. అలా దెన్ ఐ వాంటెడ్ టు లెర్న్. బేసిక్ గా ఏంటంటే డైరెక్ట్ యాక్టింగ్ అంటే మనకి ఏం చేయాలో తెలియదు. యు డోంట్ నో ద ప్రాసెస్ కదా. బట్ ఇనిషియల్లీ మీరు ఎంజాయ్ చేసేవాళ్ళ ఈ ప్రాసెస్ ని, లైక్ ఆర్ యు ఎంజాయ్డ్? ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ ప్రాసెస్. అంటే ఆర్ ఇట్ టుక్ టైం లాగా? అంటే బాణం సినిమాకి అయితే till the first copy ready అయ్యేంత వరకు I was there. I went even to the last stage of film printing. మీరు అప్పుడు ఇన్వాల్వ్ ఉంటారులేండి. నేను ఒక రోజు మిమ్మల్ని అనిల్ భవన్ ఆఫీస్ లో చూసాను. ఆ రోజు నేను సాక్ష్యం పోస్టర్ వచ్చా, మీరు ఏ సినిమాకు అనగనగా ఆయన ఒక సినిమా పోస్టర్ కి ఇద్దరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళాడు. ఇన్వాల్వ్మెంట్ ఏంటి? I regularly go posters and see that process is nice. Correct. Yeah, the whole movie making process is very nice. అదే బేసిక్ గా మనకు గుర్తుండేది. బేసిక్ గా ఓకే. బట్ అన్న నీ క్వశ్చన్ అడగాలి మరి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చెప్పాలంటే మీరు చైల్డ్ యాక్టర్స్ కదా, మీరు ఆయన చిన్నప్పటి నుంచి యాక్టరే. ఆయనే స్పార్క్, నేనే స్పార్క్. అన్న మీరు ఫస్ట్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఏజ్ ఎంత? 11 months. అవునా? గృహప్రవేశం. బట్ మన ఎన్టీ రామారావు గారు సినిమా ఉంటుంది కదా, దానికి ముందే అప్పుడు ఏమి ఏజ్ ఎంత? నా అమ్మ కూడా నాకే సొంతం చేశాను. తర్వాత బ్రహ్మ చేశాను, బ్రహ్మలో బ్రహ్మ. తర్వాత మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం. పుణ్యభూమి నా దేశంకి అవార్డు వచ్చింది నాకు. మేజర్ చంద్ర మీ ఏజ్ ఎంత అప్పుడు? మేజర్ చంద్రకాంత్ ఐ వాజ్ 5th class. 5th class. 8 years. యా, అది బాగా గుర్తు నాకు. ఆ విజువల్ మీరు ఆ సాంగ్ లో వస్తారు, ఆ విజువల్ బాగా, అది బాగా గుర్తు. సో యా, దట్స్ మై ఆల్మోస్ట్ మై చైల్డ్హుడ్ అంతా నేను యాక్టర్ అవ్వాలని చిన్నప్పుడు ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అదే దీంట్లో ఉన్నాను, అందుకే 10-12 స్కూల్ చదివాను. అన్ని స్కూల్ అందుకే అన్ని స్కూల్ మారారా? నాలో ఉన్న కల్చరల్ రిక్రూటెడ్. నేను చదివే స్కూల్కి ఎదురు డబ్బిచ్చి నాకు కావాలి స్టూడెంట్ తీసుకెళ్ళాడు. మోస్ట్ ఆస్పైరింగ్, ఇన్స్పైరింగ్ లైక్ ప్రొడ్యూసింగ్ ఇవన్నీ. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు?
యాక్షన్ డైరెక్టర్ గా యాక్షన్ డైరెక్టర్ గా యాక్షన్ డైరెక్టర్ గా రాజుబాయ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.